నిజానికి ఈ సబ్జెక్ట్ మీద అంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనే సబ్జెక్ట్ మీద ఇవాళ చర్చ ఉంటుంది అని మిత్రులు చెప్పినప్పుడు నాకు ఒక సందేహం కలిగింది. అసలు ఈ సబ్జెక్ట్ మీద ఇంతకాలం తర్వాత మనం మళ్ళా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 2014 కంటే ముందు వరకు ఉద్యమ కాలంలో చాలా మాట్లాడుకున్నాం. తర్వాత 14 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం అందుకు సంబంధించి చాలా కార్యక్రమాలు జరిగినాయి. అప్పుడు కూడా చర్చలు జరిగినాయి. అటువంటప్పుడు ఈ విషయాలు ఇప్పుడు మళ్ళా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటిది అన్నది నాకు అర్థం కాలేదు. అసలు నాకు అనిపించేది ఏంటంటే అసలు ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నీళ్లు, నిధులు, నియామకాలు అనే దానికి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. 14 కంటే ముందు పరిస్థితి ఏమిటి అనేది ఒకటి. 14 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలో ఆ ఇష్యూస్కు సంబంధించి చేసిన పరిపాలనాపరమైన చర్యలు ఏమిటి అనేది రెండోది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవే ఇష్యూస్కు సంబంధించి ఏం జరుగుతున్నది అనేది మూడోది. నిజానికి ఇందులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏం జరిగింది అనేది చాలా అప్పుడు మనం చూసినాము, విన్నాము. ప్రజలు వాటి ఫలితాలను కూడా అనుభవించారు. కానీ ఆ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి అనేది వర్తమానం. ఈ వర్తమానం అనేది చర్చించుకోవడం వేరు. కానీ గతం గురించి మనకు ఇప్పటికే తెలిసి ఉండాలి, బీఆర్ఎస్ ఉన్నంతకాలం ఏం జరిగింది అన్నది. ఇంకా ఎవరికన్నా ఏమైనా తెలవలసింది ఉంటే నిజానికి అసెంబ్లీలో ఈ సబ్జెక్టుల మీద బడ్జెట్ ప్రపోజల్స్ వచ్చినప్పుడు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వైట్ పేపర్స్ అనేవి ప్రకటించినప్పుడు అసెంబ్లీలో చాలా అద్భుతమైన చర్చలు జరిగినాయి. జగదీశ్వర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అసలు వాళ్ళ ముగ్గురి ప్రసంగాలు వేరు సబ్జెక్ట్స్ గురించి, అంటే నీళ్లు, నిధులు, నియామకాలతో పాటుగా ఇతర అంశాల గురించి కూడా వారు చెప్పిన విషయాలు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, చెప్తున్న అబద్ధాలకు సంబంధించి వీళ్ళ జవాబులు ఏమిటి. నిజంగా అప్పుడు జరిగిన చర్చలు ఏది, ఒకటి బడ్జెట్ మీద, రెండోది వైట్ పేపర్స్ మీద జరిగినవి చాలా ఎడ్యుకేటివ్గా, చాలా ఇన్స్ట్రక్టివ్గా ఉన్నాయి. అవి జరిగిన ప్రతిసారి నేను చాలా శ్రద్ధగా రోజంతా టీవీ దగ్గర కూర్చొని అవి తెలుసుకోవడానికి ప్రయత్నించినాను. వాళ్ళు పాలసీ మ్యాటర్స్ ఏమిటో చెప్పిండ్రు, స్టాటిస్టిక్స్ చెప్పిండ్రు, వాటి ఫలితాలు ఏమిటో చెప్పిండ్రు. అన్ని అంకెలు, ఏదో కేవలం రాజకీయ ప్రసంగాలు కాదు, అన్ని అంకెలతోని వాస్తవాలతోని కూడుకున్న చర్చలు. అందులో ఎన్నో వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు ఇవ్వలేకపోయింది. అది మనకి ఎదురుగా కనిపిస్తూనే ఉన్నది టీవీలో. అంటే ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 3 అంశాలకు సంబంధించి
చాలా చేసింది అనేది మనకు కేవలం ఆ డిబేట్లను చూసినా కూడా క్లియర్గా అర్థమైపోతుంది, ఏ సందేహం లేకుండా. అందువల్ల నిజానికి ఆ ప్రసంగాలు అవన్నీ కలిపి ఒక సంకలనంగా వేయాలి బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి. ఆ సంకలనాన్ని కనుక చదువుకున్నట్టయితే ఇక్కడున్న మీరు కానీ, బయటి ప్రజలు కానీ, వేరే వాళ్ళు కానీ చదువుకుంటే అసలు ఇంకా ఏ సందేహాలు ఉండవు. ఇటువంటి చర్చల అవసరం కూడా ఉండదు. నిజానికి ఈ చర్చలు ఏమన్నా జరగాలి అంటే కేవలం వర్తమాన పరిస్థితి గురించి మాత్రమే. ఇది కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీళ్ల గురించి, నిధుల గురించి, నియామకాల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏమిటి, వాటి ప్రభావాలు ఏమిటి, పరిస్థితులు ఇట్లనే కొనసాగితే రాగల సంవత్సరాల్లో తెలంగాణకు జరగగల నష్టాలు ఏమిటి, దీని మీద మనం దృష్టి పెట్టి వివరంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే గతం గురించి ఏది 2014 నుంచి 23 ఆఖరి వరకు జరిగిందేమిటో కూడా మనం తెలుసుకోవాలి అని అంటే మనము అధ్యయనాలు ఏమీ చేయలేదన్నమాట. నిజానికి మీరందరూ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్. ఈ వయసులో ఈ రంగంలో ఉన్న మీరు ఈ సబ్జెక్ట్స్ అన్నీ స్టడీ చేసి సమాజానికి చెప్పవలసింది చాలా ఉన్నది. సమాజానికే కాదు, ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కూడా మీరు చెప్పగలిగింది ఎంతో ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, నాయకులు మామూలుగా ఇటువంటి అంశాల మీద మ్యాక్రో స్టడీస్ చేస్తారు. స్థూల చిత్రాలు ఏమిటి అనేది వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, విధానాలు తెలుస్తాయి కనుక వాటి ప్రభావాలు ఏమిటి, మంచి ఏమిటి, చెడు ఏమిటి అనేది వాళ్ళకు రిపోర్ట్స్ వస్తాయి. కానీ అవన్నీ స్థూలమైన చిత్రాలు, మ్యాక్రో స్టడీస్. మైక్రో స్టడీస్ చేయడానికి వాళ్ళకి టైం ఉండదు, సాధ్యం కాదు కూడా, వాళ్ళ పని కూడా కాదు. మైక్రో స్టడీస్ చేయవలసింది మీరు స్కాలర్స్. తెలంగాణలో ఈ సబ్జెక్టులకు సంబంధించి ఏం జరుగుతున్నది అనే మైక్రో స్టడీస్ ఎక్కడో హార్వర్డ్, యేల్, ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీల నుంచి వచ్చి ఇక్కడ స్టడీ చేస్తున్నారు. మైక్రో స్టడీస్ అంటే మీకు తెలుసు. ఉదాహరణకు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు నీళ్లు పోతాయి. నీళ్లు పోతే ఒక మండలాన్నో, ఒక జిల్లానో, లేకపోతే ఆ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాన్నో కేస్ స్టడీగా తీసుకొని ఆ ప్రాజెక్టు రాకముందు అక్కడి ప్రజలు, అక్కడి రైతులు, అక్కడి ప్రజల జీవితాలు, వాళ్ళ ఎకానమీ, అగ్రేరియన్ ఎకానమీ మీద ఆధారపడి ఉన్న వృత్తుల వాళ్ళు, వివిధ వృత్తుల వాళ్ళు, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి, 14 కంటే ముందు ఎట్లా ఉండేవి, 14 తర్వాత ఎట్లా మారినాయి, వాటి వల్ల వేరు రంగాలకు సంబంధించిన ప్రజల జీవితాలలో వచ్చిన ప్రభావాలు ఏమిటి అనేది సూక్ష్మ స్థాయిలో డేటా సూక్ష్మ స్థాయిలో కలెక్ట్ చేసి ఆ మండలాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని అధ్యయనం చేయడము అనేది స్కాలర్స్ చేయవలసిన పని. అది రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులు చేసేది కాదు, అది స్కాలర్స్ చేయాలి. ప్రతి చోట ఇట్లనే జరుగుతుంటుంది, దేశాలలో జరుగుతుంటుంది. ఇంతకుముందు చెప్పిన కదా, మన రాష్ట్రానికి వచ్చి వేరే దేశాల యూనివర్సిటీల వాళ్ళు ఆ స్టడీ చేసారు, ఆ రిపోర్ట్స్ గవర్నమెంట్కి ఇచ్చింది కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ అదే పద్ధతిలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు చేస్తలేము? చేయడం అసాధ్యమా? ఎంత మాత్రం కాదు. ఎందుకంటే రీసెర్చ్ మెథడాలజీస్ మీరందరి స్టడీ చేసిందే.
మీ అందరికీ రీసెర్చ్ కోర్సులలో మెథడాలజీ కోర్సులు ఉంటాయి, రీసెర్చ్ మెథడాలజీ. దాన్ని ఉపయోగించి ఈ 14 ఏళ్ల నుంచి, 14 కంటే ముందు కానీ దాని బ్యాక్గ్రౌండ్గా తీసుకొని 14 తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి కానీ, మన తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు, మన తెలంగాణ ఉన్న వేలాది మంది స్కాలర్స్, అనేక వందల మంది టీచర్లు ఏమైనా స్టడీస్ చేసినా? నేను చాలామందిని అడుగుతుంటా, ప్రొఫెసర్లను వేరే వాళ్ళు, ఎవరేం స్టడీ చేయలేదు. ఎందుకు? అది వైఫల్యం కాదా? కనుక మీరు మళ్ళీ దీనికి ఏదో గ్రాంట్లు యూజీసీ ఇవ్వాలి, ఇంకేదో ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి గ్రాంట్లు, అది లేకపోతే చేయలేము స్టడీస్ అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మీరు మొత్తం తెలంగాణను తీసుకోనక్కర్లేదు, మీది ఒక మండలమే కావచ్చు, ఏదో ఒక మండలం అవుతుంది కదా, పూర్తిగా హైదరాబాద్ వాళ్ళు అయితే తప్ప. ఇంకా కొంతమంది స్కాలర్స్తో కలిసి, అక్కడ కాలేజీలు ఉన్నాయి ప్రతి చోట, కొంతమంది టీచర్స్తో కలిసి ఒక మండలాన్నే కేస్ స్టడీగా తీసుకొని చేయగలిగిన స్టడీస్ చాలా ఉన్నాయి. కేవలం నీళ్ళే కాదు, నీళ్ళ గురించి చేయవచ్చు, నిధుల గురించి చేయవచ్చు, నియామకాల గురించి చేయవచ్చు, సంక్షేమం గురించి చేయవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమలు చేసిన అనేక సంక్షేమ పథకాల వల్ల ప్రతి గ్రామానికి, నేను మండలమో జిల్లానో అంటలేను, ప్రతి గ్రామానికి 100 కోట్ల రూపాయలు ఫ్లో అవుతున్నాయి. ప్రతి గ్రామానికి 100 కోట్ల రూపాయలు ఫ్లో అవుతున్నాయి. మళ్ళీ అవన్నీ వృధా అవుతున్నాయి కాదు, ఏదో కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్టర్ కొంత తింటే, అధికారులు కొంత తింటే, చివరికి ప్రజలకు చేరేది ఒక కొద్దిగానే రూపాయి 10 పైసలు 15 పైసలు అన్నట్టు కాదు. ఈ డబ్బంతా నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి పోతున్నది. ఎవరికి దరఖాస్తు చేయనక్కర్లేదు, ఈ ఆఫీస్ చుట్టూ తిరగనక్కర్లేదు, ఎవరికి లంచాలు ఇవ్వనక్కర్లేదు, డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలలోకి పోతున్నది. దానివల్ల వాళ్ళ జీవితంలో వస్తున్న మార్పులు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి దాన్ని బట్టి తెలంగాణ ప్రజల జీవితం, గ్రామీణ ప్రజల జీవితం, వేర్వేరు వర్గాల వాళ్ళ జీవితం 2014 కంటే ముందు ఎట్లా ఉండేది, 14 తర్వాత ఎట్లా మారింది అనేది ఒక మండలాన్ని తీసుకున్నా మీరు ఈ వేర్వేరు ఆస్పెక్ట్స్ను స్టడీ చేసినట్టయితే అద్భుతమైన చిత్రం వస్తుంది. ఇది రావడం వల్ల మనకు అవగాహన ఉండడమే కాదు, ఎందుకంటే మనం అందరం ఇక్కడ యువకులు, మనం నేను కాదు, మీరందరూ ఇక్కడ యువకులు, ఇదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇదే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే మెజారిటీ ఉంటారు. అంటే మీ తల్లిదండ్రుల జీవితాలు, మీ బంధువుల జీవితాలు, మీ కుటుంబాల జీవితాలలో ఏం మార్పులు వస్తున్నాయి అనేది అర్థం చేసుకోగలిగితే జరిగేది ఏమిటి? ఒకటి విషయం తెలుస్తుంది, సరైన అవగాహన వస్తుంది. అది ఎవరో హైదరాబాద్లో కూర్చొని మంత్రులు ప్రభుత్వం చెప్పనక్కర్లేదు, అంతకు మించిన అవగాహన మీకు ఈ స్టడీ వల్ల వస్తుంది. ఆ అవగాహన రావడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అరే మనం తెచ్చుకున్న తెలంగాణ, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఎట్లా మారుతున్నది అనేది అయినప్పుడు మీకు మీ పోరాటానికి సంబంధించి సంతృప్తి కలుగుతుంది. మీ స్టడీస్ చూసి ప్రభుత్వ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రభుత్వ నాయకులు కావచ్చు,
అధికారులు కావచ్చు, ఇక్కడున్న ఇతర పెద్దలు లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్లకు కూడా తెలిసే విషయాలు ఎంతో ఉంటాయి. ఎందుకంటే వీళ్ళందరికీ జనరల్గా మ్యాక్రో దృష్టి ఉంటుంది, మైక్రో దృష్టి సాధ్యమయ్యేది కాదు. ఆ మైక్రో దృష్టిని చేయగలిగిన సమర్థత, అవకాశము, ఎకడమిక్ బ్యాక్గ్రౌండ్, ఎకడమిక్ డిసిప్లిన్ మీది. మీరు ఎందుకు చేస్తలేరు ఆ పనులు? ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఎంతోమంది ఎంఫిల్కు, సరే ఇప్పుడు ఎంఫిల్ తీసేసిండ్రు, కానీ పిహెచ్డీల రిజిస్ట్రేషన్లు ప్యాటర్న్ కనుక చూసినట్టయితే ఇటువంటి స్టడీస్ చేస్తామని రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? వేరేవో స్టడీ చేస్తుంటారు, చాలా చేసిందే మళ్ళా చేస్తుంటారు, దానికి మళ్ళీ కాపీలు చేస్తుంటారు, కొత్త విషయం ఏమి ఉండదు. అది కూడా పైన ఏదో డిగ్రీల కోసమని, అంటే ఈ మాట అన్నందుకు ఏమి నొచ్చుకోవద్దు, కేవలం డిగ్రీల కోసమని రకరకాలుగా ఏదో తూతూ మంత్రం థీసిస్లు రాసి ప్రొఫెసర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయడం తప్ప, సరే అట్లా కొందరు ఉండొచ్చు, కానీ సీరియస్గా చేసేవాళ్ళు కూడా కొందరు ఉండాలి కదా. అందరూ సీరియస్గా చేస్తారు 100 మంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఇక్కడే కాదు, ఎక్కడ జరగదు, ఏదో ఫారిన్ యూనివర్సిటీలలో ఉండొచ్చు, కానీ ఇండియాలో అట్లా ఏముండదు. ఓకే, అది ఎందుకు కారణాలు ఏమిటి పక్కకు పెట్టండి, కానీ కొందరైనా సీరియస్ స్కాలర్స్ ఉండాలి కదా. కొందరైనా అటువంటి సబ్జెక్టులు ఏమైనా రిజిస్టర్ చేసుకున్నారా? మన తెలంగాణలో ఈ 14 తర్వాత వచ్చిన మార్పులు ఏమిటో, మేము మైక్రో లెవెల్లో స్టడీ చేస్తాము, అగ్రికల్చర్ చేస్తాము, ఎకానమీ చేస్తాము, విద్య చేస్తాము, ఉద్యోగాల గురించి చేస్తాము అనే స్టడీస్ ఏం జరుగుతున్నాయి? ఎవరు రిజిస్టర్ చేసుకున్నారు? చాలామంది ప్రొఫెసర్లను అడుగుతుంటా, ఇటువంటి ఎందుకు స్టడీ చేస్తలేరని. సరే, వాళ్ళు చెప్తే కారణాలు ఏమిటి, నిజమా కాదా, అట్లా ఉంచి వాళ్ళు చెప్పే కారణాలని ఇప్పుడు మీకు చెప్తే మీరంతా బాధపడతారు. మీకు తెలిసినవే కూడా అవి, నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. మరి మన బాధ్యత మనం ఏం నెరవేరుస్తున్నట్టు? మనం చేసిన పోరాటాన్ని సార్థకమయ్యేటట్టు, భవిష్యత్తుకు సంబంధించి ఒక దివిటీలాగా ఉండేటట్టు మనం ఏం స్టడీ చేస్తున్నాం? నాయకులు చెప్పేది వినాలి తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు కొన్ని ఆస్పెక్ట్స్ చెప్తారు, కానీ కొన్ని ఆస్పెక్ట్స్ వాళ్ళు చేసేది కాదు, మీరు చేయవలసినవి. అట్లా చేయనంత కాలము చాలా సూపర్ఫిషియల్గా, ఉదాహరణకు ఉద్యోగాలు ఉన్నాయి, మీరందరూ యువకులు కాబట్టి ఉద్యోగాలు అనేది పెద్ద ఇష్యూ. ఓకే, తప్పదు, ఉద్యోగాలు అవసరము, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అవసరము. అవి గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కావచ్చు, లేదా స్వయం ఉపాధి కావచ్చు. ఇట్లా 3 రకాలు ఉంటాయి జీవితాలకు సంబంధించిన ఆర్థిక వనరులు అనేవి మనకు తెలుసు. అయితే వీటికి సంబంధించి అయినా సరే డిమాండ్ చేస్తున్నారు, ఓకే, అవసరమే, ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉన్నది. అదే సమయంలో ఉద్యోగాలు, ఉపాధి అనేది చాలా పెద్ద సబ్జెక్టు, ప్రపంచవ్యాప్తంగా మనకు అవగాహన కూడా ఉండాలి. ఈ డిమాండ్ ఒకవైపు చేస్తూనే అసలు పరిస్థితి ఏమిటి అనేది లార్జర్ పిక్చర్ కూడా మనకు ఒక అవగాహన ఉండాలి మైండ్ వెనక. మీరు డిమాండ్లు చేసినా దానికి బలం వచ్చేది ఎట్లా? మీకు సరైన అవగాహన ఉంటేనే దానికి బలం వస్తుంది. అంతే తప్ప సూపర్ఫిషియల్గా మాట్లాడి సూపర్ఫిషియల్గా డిమాండ్లకు పరిమితం అయితే దానికి బలం రాదు. ఆ మార్గంలో ముందుకు ఎట్లా పోవాలి అనే అవగాహన కూడా రాదు. మరి ఆ స్టడీస్ ఏమైనా చేసిండ్రా? ఉద్యోగాలు, ఉపాధులు, స్వయం ఉపాధులు
ప్రైవేట్ రంగం ఏంది, పబ్లిక్ రంగం ఏంది అది చేసిండ్రా, చేస్తున్నారా? కనీసం నా దృష్టికి అయితే ఏం రాలేదు. కనుక ఈ విషయాలు చర్చిస్తూనే అంటే నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి వర్తమాన పరిస్థితి ఏమిటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్తమానంలో ఏమి జరుగుతున్నది అనేది అందరూ నిజానికి అవి రోజు పత్రికలలో వస్తున్నాయి. మీరు ఎంతమంది చదువుతున్నారో, ఎంతమంది హెడ్డింగులు చూసి వదిలిపెడుతున్నారో నాకు తెలియదు. కానీ ఇవి హెడ్డింగులు చూసి వదిలిపెట్టవలసిన విషయాలు కాదు ఇవి. అది చిన్న వార్త కావచ్చు, పెద్ద వార్త కావచ్చు, పెద్ద స్టోరీ కావచ్చు, ఒక ఆర్టికల్ కావచ్చు. వీటన్నిటినీ కూడా మీరు వీలైనంత క్షుణ్ణంగా చదివితే మాత్రమే వీటికి సంబంధించి వర్తమాన పరిస్థితి ఏమిటి అనేది అవగాహన రాదు. ఆ అవగాహనను బట్టి ఏమి చెయ్యాలి, ఈ సమస్య లేకుండా ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఏమి చెయ్యాలి అనే అవగాహన కూడా రాదు. ఇటువంటి అవగాహన లేనప్పుడు ఇటువంటి సెమినార్ల ప్రయోజనం ఏమిటి? మొక్కుబడి కోసమా? ఇవి చాలా చాలా సీరియస్ విషయాలు, మనకు తెలుసు, మీకు అందరికీ తెలుసు. సీరియస్ విషయాలకు సంబంధించి సీరియస్ అధ్యయనాలే ఉండాలి, సీరియస్ ఆలోచనలే ఉండాలి, సీరియస్ వ్యూహాలే ఉండాలి, సీరియస్ కార్యాచరణలే ఉండాలి. అట్లనే ఇవన్నీ మీరు తర్వాత కూడా చర్చించాలి. ఇప్పుడు వీరంతా చెప్పేది, ఇప్పుడు కేసీఆర్ గారు దాదాపు ప్రతి సభలో, ప్రతి బహిరంగ సభలో ఒక మాట మర్చిపోకుండా అంటుంటారు, మీరు నోటీస్ చేసే ఉంటారు. ప్రజలతోని ఆయన ఏం చెప్తారు? నేను చెప్పేవి విని మీరు ఇక్కడనే వదిలివేయవద్దు, మీ గ్రామాలకు పోయిన తర్వాత మిగిలిన వాళ్ళతో చర్చించండి, చర్చించి నేను చెప్పేది నిజమా కాదా వెరిఫై చేసుకోండి అంటారు. అది ఎంత విలువైన సూచన, సలహా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కనుక ఇదంతా చేయడం అవసరమని ఈ స్టడీసు, ఈ అవగాహనలు ఇవన్నీ వర్తమానానికి సంబంధించి వర్తమాన కాలంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా చేయవలసిన అవసరము ఇంకా పెరుగుతున్నది. కనుక ఆ విధంగా మనం చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. మళ్ళీ ఏదో తెలంగాణ గురించి మహా ఉద్యమాలు, బలిదానాలు చేయవలసిన అవసరం ఉండకుండా ఉండాలంటే ఈ అవగాహనలు పెంచుకొని ఈ విధమైన అధ్యయనాలు చేసి ముందుకు సాగడం అవసరమని నాకు అనిపిస్తున్నది. థ్యాంక్ యూ.